దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఈరోజు మట్టలాదివారం. ఈ మట్టలాదివారం నాడు అసలు ఏం జరిగింది అన్నటువంటి సంగతుల్లో నుండి మరి ఒక్క విషయాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ఈ ఉదయకాల మన్నాలో ఉన్నటువంటి కొద్ది సమయంలో ఎక్కువ విషయాలు ధ్యానం చేయటం సాధ్యం కాదు కదా. కనుక ఒక్క మాట మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము, హోసన్న, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రియులారి, చదువుకున్న వాక్యంలో యేసు ప్రభువారు చివరిసారిగా యెరూషలేములోనికి ఆయన వచ్చాడు. యెరూషలేమునకు సమీపాన ఉన్నటువంటి ఒలీవల కొండ దగ్గరనున్న ఆ బేత్పగే, బేతనియా అను గ్రామాలకు ఆయన వచ్చినప్పుడు ఇద్దరు శిష్యుల్ని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద మీకు కనపడుతుంది, దానిని విప్పి నా దగ్గరకు తోడుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ గాడిదను ఎందుకు విప్పుతున్నారని అడుగుతారు. అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు యేసయ్య. ఎంత చక్కని మాట అండి. ఈ గాడిద ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అన్నాడు. అలాగే వారు వెళ్ళారు. ఒక గాడిద కట్టబడి ఉండి కనపడింది. దానిని విప్పి తోలుకు రావటానికి వారు ప్రయత్నపడుచుండగా అడిగారు, మీరెందుకు ఈ గాడిదను విప్పుతున్నారు, ఎందుకు, ఏంటి అని. వారు చెప్పారు, ఇది ప్రభువునకు కావలసి ఉంది అని. ఎందుకంటే అక్కడ మనం 6వ వచనంలో చదువుతాం, శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా అని ఉంది. ఇది ప్రభువునకు కావాలి అని శిష్యులు చెప్పారు. అప్పుడు వారు పోనిచ్చారు అని కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక్క మాట చెప్పనా, ఈ మట్టలాదివారం నాడు ఈ గాడిదను గురించి ఒక చిన్న మాట మనం ఆలోచిస్తే, వాస్తవంగా అది కట్టబడి ఉంది, దానిని విప్పి ప్రభు దగ్గరికి తోడుకొని రావాలి, అది ప్రభువుకి కావాలి. ఇంతకీ ఎవరు ఆ గాడిద? మనమే ఆ గాడిద. అదేంది పాస్టర్ గారు, మేము గాడిదలం కాదండి, మేము పెద్ద పులులం అంటారా, మేము సింహం అంటారా? నిజమేనండి. కొంతమంది ఎప్పుడు కూడా చాలా గర్వంగా, చాలా అతిశయంగా, నేను అట్లా, నేను ఇట్లా, నేనంటే ఏమనుకున్నావు, నేను ఈ ఊరికే సింహాన్ని, ఆ రకంగా ఏమీ లేకపోయినా పెద్ద గప్పాలు కొడుతూ ఎంతో గర్వానికి చోటిచ్చి వారి మాటల్లో కూడా అతిశయం పడుతూ మరి దేవుని యొక్క వాక్య క్రమం నుండి తప్పిపోయి దైవ దీవెనలకి ఎంతోమంది దూరం అయిపోయారు. ఎందుకంటే గర్వం. గప్పాలమారి అనే పేరు ఉంది అని చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నట్టుగా వీళ్ళకి గప్పాలమారి అనే పేరు పెట్టాలి. ఎంత గర్వమో, ఎంత అతిశయపు మాటలో. ప్రియులారా, నేను ఒక మాట చెప్పనా, మనం పెద్ద పులులం, సింహాలం, ఏదో గర్వించడానికి వాడుకునే ఆ విధానంలో ఉన్న వ్యక్తులం కాదు కానండి, మనం గాడిదలం. సెయింట్ ఫ్రాన్సిస్ అనే గొప్ప దైవజనుడు ఆయన శరీరాన్ని ఎప్పుడు కూడా గాడిద అని పిలుచుకునేవాడట.
మరొకసారి చెప్పనా, అస్సిసి వాసి అయిన సెయింట్ ఫ్రాన్సిస్ అనే దైవజనుడు, గొప్ప దైవజనుడు, ప్రభువుని ముఖాముఖిగా ఆ దర్శనమందు చూసినవాడు, ఎప్పుడూ కూడా తన శరీరాన్ని గాడిద అని పిలుచుకునేవాడట. నిజమే, మనం గాడిదలు. మనం కట్టబడి ఉన్నాం పాపంలో. పాపపు కట్లతో మనం ఉంటే మన కట్ల నుండి ప్రభు మనల్ని విడిపించి ఆయనకు కావలసిన వారిగా, ఆయనకు చెందిన వారిగా ప్రభు చేసుకుంటున్నాడు. దేవుని నామాని స్తుతి కలుగును కాక. ఆ మాట ఉంది, 3వ వచనం మనం చదివితే చివరి భాగంలో, అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి అన్నాడు. అది ప్రభువునకు కావాలి. నువ్వు ప్రభువునకు కావాలి, నేను ప్రభువునకు కావాలి. ప్రియులారా, ఒకసారి నా పాత జీవితాన్ని నేను ఆలోచిస్తే ఎంతో పాపంలో, ఎంతో చెడులో నేను జీవించాను. పాపపు కట్లతో నేను బంధించబడ్డాను. కనికర సంపన్నుడైన దేవుడండి ఆ పాపపు సంఖ్యల నుండి, పాపపు కట్ల నుండి, ఆ పాపపు బానిసత్వం నుండి నన్ను విడిపించి నువ్వు నాకు కావాలి అన్నాడు. ఎన్నటికీ నేను దానిని మర్చిపోలేను. లేకపోతే నా స్థాయి ఎలాంటిది, నా బ్రతుకు ఎలాంటిది, నా చదువు ఎలాంటిది, ఏ స్థితిలో నేనున్నానో నాకు బాగా తెలుసు. నా దేవుడు కనికర సంపన్నుడు, యేసయ్య ప్రేమామయుడు, కట్ల నుండి విడిపించాడు, నాకు కావాలి నువ్వు అని చెప్పాడు. గత 25 సంవత్సరాలుగా అర్హత లేని నన్ను ఆయన పనిలో వాడుకుంటూ ఉన్నాడు. ఈ గాడిదకు ఇంత ఘనతను దేవుడిచ్చాడు. దేవుని నామాని స్తుతి కలుగునగాక. ప్రియులారా, ఈ రోజున ప్రభు మాట ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నువ్వు కూడా ప్రభువు కావాలి. ప్రభు చేతుల్లో సమర్పించుకో. నీ పాపపు కట్ల నుండి ప్రభు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు దగ్గరకు రా, ఆయనకు నువ్వు కావాలి. ప్రభువుకు నువ్వు కావాలి అన్నప్పుడు ఈ మాట తీసుకొని ఉన్న పాటున నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుకి కనుక నువ్వు సమర్పించుకుంటే, మనం చదివిన 7వ వచనం నుంచి చూసామే, అంత విలువ, అంత ఘనత మనకు కలుగుతుంది. ఏమనుంది ఇక్కడ? వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా, మంచి వస్త్రాలు, క్రొత్త బట్టలు వేసేశారు గాడిద మీద. ఆయన దాని మీద కూర్చుంటేను. ఎప్పుడు పాత బట్టలే మోసుకుంటూ వెళ్ళే ఈ గాడిద క్రొత్త బట్టలు వేసుకుంది, యేసయ్యను ఎక్కించుకుంది. ఎంత ఘనత అండి! యేసయ్యను మోయటం ఘనతేగా. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరచిరి. దారి పొడుగున అద్భుతమైన చక్కని వస్త్రాలు తెచ్చి అనేక మంది దారి పొడుగునా పరిచారు. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. కొంతమంది ఈ కొమ్మలు, మట్టలు అవన్నీ తీసుకొచ్చి దారి పొడుగున పరిచారు. మరియు ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తున్నారు. జయధ్వనులు వినపడుతున్నాయి. గాడిద మీద క్రొత్త బట్టలు, దారి పొడుగున క్రొత్త బట్టలు, చెట్ల కొమ్మలు, ఖర్జూర మట్టలు, ఎన్నో. ఏమండి, క్రొత్త బట్టలు వేసుకొని క్రొత్త బట్టల మీద నడుస్తూ అందరూ కూడా ఆ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని జయము జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అంటూ కేకలు వేస్తున్నారు. గాడిదకి ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి అనుభవం లేదు, ఎప్పుడూ లేదండి. అలాంటి నూతన వస్త్రాలు ఎప్పుడూ ధరించలా. మరి ఎంత ఘనత అది! గాడిదకి ఎంత ఘనత వచ్చిందండి. కారణం ఏంటో తెలుసా? ప్రభువుని కలిగి ఉన్నందుకు. స్వతహాగా గాడిదకి ఏ ఘనత ఉండదండి. అలాంటి క్రొత్త వస్త్రాలు ఎందుకు వేసుకుంటుంది గాడిద? నడుస్తున్నప్పుడు దారి పొడుగున వస్త్రాలు, చెట్ల కొమ్మలు ఎవరు పరుస్తారు? ఎందుకు అలా కలిగిందంటే కేవలం ప్రభువుని బట్టి. ప్రియబిడ్డ, మాట చెప్పండి ఇక్కడ, కేవలం యేసయ్యను బట్టే నీకైనా నాకైనా ఘనత. మనకు స్వతహాగా ఏమి లేదు. ఈనాడు దైవజనుడిగా నన్ను అనేక సందర్భాల్లో ఎన్నో పొగడ్తలు, ఎన్నో అభినందనలు, ఎంతో ఘనత, ఎంతో విలువ, దైవజనుడిగా ఎంతో గౌరవాలు
ఎన్నోసార్లు శాలువాలు కప్పి నన్ను సన్మానించిన సందర్భాలు, వీటన్నిటిని బట్టి నేను ఎప్పుడూ అతిశయపడను. ఎందుకో తెలుసా? స్వతహాగా ఈ గాడిదకు ఘనత లేదు. నా స్థితి ఏంటో నాకు బాగా తెలుసు. మరి ఘనత ఎలా కలిగిందంటే కేవలం ప్రభువుని బట్టి, నేను దేవుని బిడ్డగా ఉండటాన్ని బట్టి, ప్రభువుని నేను కలిగి ఉండటాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని నేను ప్రకటించటాన్ని బట్టి, కేవలం ప్రభువుని బట్టి ఘనత తప్ప స్వతహాగా లేదు. ప్రభువుని పక్కన పెడితే అసలు మనల్ని పట్టించుకునే నాదుడే ఉండడు. ఎవరిస్తారా ఘనత? ఎవరు చెబుతారు చేతులెత్తి వందనాలు? ఎవరు గౌరవిస్తారు? ఎవరు సన్మానిస్తారు? ఏం చేయరు. కేవలం ప్రభువుని బట్టి. ప్రియబిడ్డ మాట చెప్పనా? యేసు ప్రభువు లేకుండానే నువ్వు ఒకవేళ జీవిస్తున్న వ్యక్తివైతే, ప్రభువు లేకుండా నీకు ఏ ఆశీర్వాదం, ఏ ఘనత అస్సలు ఉండదు. ప్రభువుని బట్టే ఉంటుంది. యేసయ్యను నమ్ముకో. కనీసం ఏ సమయంలోనైనా ఆయన శిలువ మరణానికి వెళ్ళటానికి ముందు వచ్చే ఈ ఆదివారం జరిగిన ఈ సంఘటన ద్వారానైనా, ఈ వర్తమానం ద్వారానైనా ప్రభువుని విశ్వసించు. యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. నీ జీవితంలోనికి తీసుకో. ఎంత ఘనత, ఎంత విలువ. పిల్లలు చిన్న మాట చెప్పనా? ఒకసారి నేను సేవలోకి రాకముందు ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి సడన్గా ఇంట్లో ఆ యవనస్తుడు, ఒక తల్లిగారి కుటుంబం అది, వారి బాబు ఉంటే అక్కడే నేను కూర్చున్నాను పక్కనే ఆ సోఫాలో. సరే కాసేపు అయ్యాక బయటకు వచ్చా. చానాళ్ళ తర్వాత ఆ బిడ్డ చెప్పిన మాట వాళ్ళ అమ్మగారు నాకు చెప్పారు. ఏమన్నా తెలుసా? నేనప్పుడు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటే, ఈయనొచ్చి నా పక్కన కూర్చుంటాడా? నా పక్కన కూర్చునే అంత తోడ నా పక్కన కూర్చోవటం ఏంటి అన్నాడట వాళ్ళ బాబు. ఆ సమయంలో ఇప్పుడు అంటున్నాడట, అమ్మా ఒకప్పుడు అన్నయ్య వచ్చి నా పక్కన కూర్చుంటే నా పక్కన కూర్చునే అంత తోడ అని చెప్పి నేను చాలా బాధపడ్డాను, నీతో చెప్పాను. కానీ ఈ రోజున ఆయన ప్రక్కన కూర్చోవటానికి నేను చాలా భయపడుతున్నాను అని. ఎలా కలిగింది? కేవలం ప్రభువే. రేపటి మళ్ళీ చెప్తున్నాను, కేవలం దేవుడే. నా జీవితంలో ప్రభువు ఉండటాన్ని బట్టే ఈ ఘనత, గౌరవాలన్నీ. కనుక నీ జీవితంలో కూడా ప్రభువుని కలిగి ఉండు. ఏ విలువైనా ప్రభువుని బట్టే. రేపు పరలోక రాజ్యాన్ని మనం పొందేది కూడా కేవలం ప్రభువుని బట్టే. మన మంచితనం, గొప్పతనాన్ని బట్టి కానే కాదు. ప్రియబిడ్డ, ఈ సమయంలోనైనా యేసు ప్రభువుకు నీ హృదయాన్ని ఇచ్చి ప్రభువుని కలిగి ఉండు. యేసయ్యను ఎక్కించుకున్న గాడిద వలె ప్రభువుని కలిగి ఉన్న గాడిదలుగా మనం జీవిద్దాం. ఇక్కడ దీవించబడదాం, పరలోక రాజ్యాన్ని కూడా పొందుకుందాం. దైవ దీవెన, ఆశీర్వాదాలు నిండుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ నామాన్ని స్తోత్రం. మీరు లేకుండా మాకు ఏ విలువ, ఏ ఘనత లేదు. మేము మీకు కావాలని మీరే మమ్మల్ని వెతికి రక్షించి ఆ పాపపు కట్ల నుండి విప్పి మీ దగ్గరకు వచ్చేటట్లుగా చేసి మిమ్మల్ని మేము కలిగి ఉండి ఘనత పొంది దీవించబడే కృప మాకిచ్చారు. ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను కూడా ఆ దీవెనతో నింపండి. ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు పర సంబంధమైన దీవెనలు కూడా కేవలం మీ ద్వారానే కలుగుతాయి. నీవేనయ్యా, నీవు లేకుండా ఏది జరగదు, కలగదు. మిమ్మల్ని కలిగి ఉండి వర్ధిల్లే కృప ప్రతి బిడ్డకు దయచేయమని, ఇప్పుడైనా నా ప్రభువుకి, నా స్వామికి నా హృదయాన్ని, నా జీవితాన్ని ఇస్తానని వ్యక్తులుగా ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.